కన్యా రాశి వారికి ఆర్థిక సమస్యల కార్తీక మాసం దీపారాధనలో ఈ చిన్న మార్పు చేయండి. అప్పుల బాధ నుండి విముక్తి కోసం ఈ క్షణమే దానం. కన్యా రాశి స్వభావం మరియు ఆర్థిక సమస్యలకు కారణం. నమస్కారం. పవిత్రమైన కార్తీక మాసం యొక్క శక్తిని, ఈ మాసంలో శివకేశవుల అనుగ్రహాన్ని ఎలా పొందాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వీడియో ప్రత్యేకంగా కన్యరాశి వారికి అంకితం. కన్యరాశి వారు తమ జీవితంలో తరచుగా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుండి శాశ్వతంగా విముక్తి పొందడానికి కార్తీకంలో చేయవలసిన చిన్నపాటి మార్పులు, అత్యంత శక్తివంతమైన దానం గురించి వివరంగా తెలుసుకుందాం. కన్యా రాశి వారు బుధుడి పాలనలో భూతత్వం కలిగి ఉంటారు. వీరు సహజంగానే తెలివైన వారు, విశ్లేషణాత్మక సామర్థ్యం కలవారు మరియు పొదుపు చేయడంలో శ్రద్ధ వహిస్తారు. అయినప్పటికీ బుధుడు చంచల గ్రహం కావడం మరియు జాతకంలో శుక్రుడు, గురువు బలహీనపడడం వల్ల వీరు తమ అప్పులను తీర్చుకోలేక, ఆర్థికంగా స్థిరత్వం పొందలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా బుధుడి చంచలత్వం వల్ల వ్యాపారంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, పెట్టుబడులు నష్టపోవడం వంటివి జరుగుతాయి. ఈ కార్తీక మాసంలో శివుడు, విష్ణువును పూజించడం ద్వారా బుధుడిని స్థిరపరిచి లక్ష్మీ కటాక్షాన్ని పొందడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. అప్పుల బాధ నివారణకు దీపారాధనలో చేయవలసిన చిన్న మార్పు. కన్యా రాశివారు తమ విశ్లేషణ శక్తిని, స్థిరత్వాన్ని పెంచుకొని అప్పుల బాధ నుంచి త్వరగా విముక్తి పొందాలంటే కార్తీకంలో దీపారాధనలో ఒక చిన్నపాటి మార్పు చేయాలి. మార్పు చేయవలసిన ముఖ్యమైన రోజులు. కన్యా రాశివారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి బుధవారం రాశి అధిపతి రోజు మరియు ప్రతి సోమవారం శివుడి రోజు ఈ మార్పులో దీపారాధన చేయాలి. దీపారాధనలో చిన్న మార్పు. పరిహారం 1. వత్తిలో మార్పు. కన్యా రాశివారు సాధారణ వత్తికి బదులుగా పసుపు దారంతో చేసిన వత్తిని ఉపయోగించి దీపం పెట్టాలి. ఇది బుధుడికి మిత్రుడైన గురువు బృహస్పతి అనుగ్రహాన్ని ఆకర్షిస్తుంది. గురువు ధనకారుడు. గురుబలం పెరిగితే ఆర్థిక సమస్యలు, అప్పులు దానంతటా అవే తగ్గుముఖం పడతాయి. నూనె, నెయ్యి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను మాత్రమే ఉపయోగించండి. దీపం కింద కొన్ని పచ్చి పెసళ్ళు, బుధుడికి ప్రీతిపాత్రమైన ధాన్యం ఉంచండి. ఇది మీ తెలివితేటలను, ఆర్థిక నిర్ణయాలను స్థిరపరుస్తుంది. ప్రదేశం. ఈ దీపారాధనను ఇంట్లో తులసికోట దగ్గర లేదా విష్ణుమూర్తి పటం ముందు చేయండి. ఈ చిన్న మార్పుతో దీపం పెట్టడం ద్వారా బుధుడు, గురువు మరియు విష్ణుమూర్తి అనుగ్రహం ఒకేసారి లభించి అప్పుల సమస్యలు క్రమంగా తగ్గుతాయి. అప్పుల బాధ తీరడానికి ఈ క్షణమే చేయాల్సిన అతి శక్తివంతమైన దానం. కన్యా రాశి వారి అప్పుల బాధకు శాశ్వత ముగింపు పలకాలంటే కార్తీకంలో అత్యంత పవిత్రమైన రోజున ఒక శక్తివంతమైన దానం చేయాలి. అతి శక్తివంతమైన దానం. పరిహారం 2. కన్యా రాశి వారు కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు లేదా ఏదైనా కార్తీక శుక్రవారం నాడు చేయవలసిన దానం ఇది. శుక్రుడు కూడా ఆర్థిక స్థిరత్వానికి కారకుడు. దాన వస్తువు పచ్చి పెసళ్ళు, ఆకుపచ్చ ధాన్యం లేదా మొక్కజొన్న గింజలు, విత్తనాలు. బుధుడికి సంబంధించిన ఈ ధాన్యాన్ని దానం చేయడం ద్వారా మీపై ఉన్న ఆర్థిక భారం తగ్గుతుంది. ఎవరికి చేయాలి? పేద విద్యార్థులకు. బుధుడు జ్ఞానకారకుడు లేదా ఆలయాల్లో గోశాలకు దానం చేయవచ్చు. ఎప్పుడు చేయాలి? సూర్యోదయ సమయంలో
దానం చేయడం అత్యంత శుభకరం. సంకల్పం: దానం చేసేటప్పుడు నాకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలి, అప్పుల బాధ నుండి విముక్తి లభించాలి అని స్పష్టంగా సంకల్పం చేసుకోవాలి. ఈ దానం ద్వారా బుధుడి చంచలత్వం వల్ల వచ్చే ఆర్థిక నష్టాలు ఆగిపోయి మీ సంపద పట్టిందల్లా బంగారంలా మారుతుంది. ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత కోసం ప్రత్యేక పూజలు. ఆర్థిక సమస్యల వల్ల వచ్చే మానసిక ఆందోళనలను తొలగించుకుని ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుకోవడానికి కన్యా రాశి వారు ఈ కింది ప్రత్యేక పూజలు చేయాలి. ఆర్థిక స్థిరత్వం కోసం శివపూజ. వ్యాపారంలో స్థిరత్వం, ఆర్థికంగా నిలకడ కోసం కన్యా రాశి వారు కార్తీకంలో ప్రతి సోమవారం శివాలయంలో పూజ చేయాలి. శివలింగానికి పాలు మరియు తేనె కలిపిన మిశ్రమంతో అభిషేకం చేయాలి. తేనె బుధుడికి అనుకూలమైనది. పూజా వస్తువు: శివలింగానికి బెల్పత్రితో పాటు తులసి ఆకులు లేదా తమలపాకులు బుధుడికి ప్రీతిపాత్రమైనవి సమర్పించాలి. మానసిక ప్రశాంతత, అప్పుల భయం నివారణ. ఆర్థిక సమస్యల వల్ల నిరంతరంగా మనస్సులో భయం, అశాంతి ఉంటే కార్తీక మాసంలో ప్రదోషకాలంలో సాయంత్రంలో తులసి కోట దగ్గర దీపం పెట్టాలి. దీప వస్తువు: ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె. ముఖ్య నియమం: దీపం పెట్టేటప్పుడు ఓం బుధాయ నమః మరియు ఓం నమో నారాయణాయ అనే మంత్రాలను కలిపి జపించాలి. ఇది మనస్సుకు స్థిరత్వాన్ని, ఆర్థిక సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తుంది. అదృష్టాన్ని పెంచే రక్షణ పరిహారం: కన్యా రాశి వారు తమ పర్సులో లేదా బీరువాలో ఎప్పుడూ ఆకుపచ్చని వస్త్రంలో చుట్టిన కొన్ని పచ్చి పెసళ్ళు లేదా ఎలక్కాయలు ఉంచుకోవాలి. ఇది బుధుడిని బలపరిచి మీకు లక్ష్మీ కటాక్షాన్ని, అదృష్టాన్ని నిరంతరం అందిస్తుంది. ఈ కార్తీక మాసం మీకు కేవలం ఆధ్యాత్మిక మాసం కాదు, ఇది మీ ఆర్థిక సమస్యలకు, అప్పుల బాధలకు శాశ్వతంగా ముగింపు పలికే ఒక సువర్ణావకాశం. బుధుడిని స్థిరపరిచి గురువు బలాన్ని పెంచే ఈ చిన్నపాటి దీపారాధన, మార్పు మరియు అతిశక్తివంతమైన దానం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. సంకల్ప శక్తి: ఈ పరిహారాలు చేసేటప్పుడు సంకల్ప శక్తి అత్యంత ముఖ్యం. దానం ఇచ్చే ముందు, దీపం పెట్టే ముందు నేను నిష్టగా చేస్తున్న ఈ పూజ మరియు దానం ద్వారా నాపై ఉన్న అప్పుల భారం త్వరగా తొలగిపోవాలి, నాకు ఆర్థిక స్థిరత్వం లభించాలి అని పదే పదే మనస్ఫూర్తిగా ఏకాగ్రతతో చెప్పుకోవాలి. కన్యా రాశి వారికి దైవం ఎప్పుడూ అండగా ఉంటుంది. ఈ కార్తీక మాసం మీకు లభించిన వరంగా భావించండి. నేను చెప్పిన చిన్న మార్పులు, దానాలు ఆచరించండి. మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అప్పుల బాధ నుంచి విముక్తి లభించి సంపద నిలకడగా ఉంటుంది. ధైర్యంగా, స్థిరంగా ముందడుగు వేయండి. శుభం కలుగుగాక. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.